నువ్వు సువార్తను ప్రకటించిన స్థితిలోనే ఇంకా మిగిలిపోతున్నావేమో, పంట కొయ్యలేని స్థితిలోనే మిగిలిపోతున్నావేమో, దేవునికి ఉపయోగపడని స్థితిలోనే నీకున్నవన్నీ మిగిలిపోతున్నాయేమో. దేవునికి ఉపయోగపడనప్పుడు, సమాజమునకు ఉపయోగపడనప్పుడు, నశించిపోతున్న ఆత్మలకు ఉపయోగపడనప్పుడు నువ్వేం సంపాదిస్తే ఎవడికి, ఎంత దాచిపెడితే ఎవడికి, ఎంత దోచుకుంటే ఎవడికి, ఎంత సమకూర్చుకుంటే ఎవడికి ఉపయోగం? ఈరోజు పిలిస్తే ఈరోజు నువ్వు వెళ్ళిపోవాలి, ఈ భూమిని విడిచిపెట్టి. నేను నువ్వు ప్రశ్నించుకో. ఈరోజు పిలిస్తే ఈరోజు వెళ్ళిపోవాలి. ఆగిపోతాను, ఉండిపోతానంటే అయ్యేది కాదు. నీకంటే బలమైన వారు, నీకంటే వయసులో చిన్నవారు, నీకంటే ఆరోగ్యవంతం ఉన్నవారు, నీకంటే డబ్బులు ఎక్కువ ఉన్నవారు, చదువు ఎక్కువ ఉన్నవారు, తెలివి ఎక్కువ ఉన్నవారు ఈ రోజున ఊపిరితో ఇక్కడ లేరు. నిన్న బతికిన వారు ఈ రోజు లేరు. నీకు గ్యారంటీ లేదు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు నీకు ఇస్తున్న అవకాశం ఈరోజు, ప్రతిరోజు ఆయన ఇస్తున్న అవకాశం. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు కాదు ప్రియ దేవుని బిడ్డ, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేస్తున్నావు? పరిచర్య కొరకు ఏం చేస్తున్నావు? రాజ్య వ్యాప్తి కొరకు ఏం చేస్తున్నావు? నిన్ను ప్రశ్నించుకో. నువ్వెలా ఉన్నావు? నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? నేనున్నాను ప్రభు అని ఒక మాట ప్రభు